డాక్టర్, మా పిల్లలకి చాలా తరచుగా జలుబు దగ్గు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వస్తున్నాయి. అసలు నాన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా ఏదైనా ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో మా పిల్లల యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేసే అవకాశం ఉందా అని చాలామంది అడిగారు. 3 ఇంగ్రీడియంట్స్‌ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్‌ది తులసి, రెండవది జింజర్ అంటే అల్లం, మూడోది వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఆమ్లా గాని, లెమన్ జ్యూస్ గాని. ఈ మూడిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాడీలో ఇమ్యూనిటీని పెంచే గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి డైరెక్ట్‌గా పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండొచ్చు. హనీతో కలిపి ఇస్తాం. లెస్ దాన్ 1 ఇయర్ పిల్లలకి హనీ ఇవ్వకూడదు కాబట్టి వీటిని కొంచెం జ్యూస్ రూపంలో ఇవ్వవచ్చు. తులసి కానీ, జింజర్‌ని కానీ, ఆమ్లా పీసెస్‌ని కానీ మనం వాటర్‌లో కొంచెం మరగబెట్టి ఒక డికాషన్ లాగా చేసి దాన్ని కొంచెం హనీతో కలిపి బేబీకి ఇవ్వడం వలన కొంత ఇమ్యూనిటీ అనేది వాళ్ళలో బూస్ట్ అవుతుంది. సో మిల్క్ తాగి అలవాటు ఉన్న పిల్లలకి పడుకునే భయ ముందు కొంత పసుపు, అది కూడా న్యాచురల్ పసుపు కానీ లేదా స్పైస్ మిక్స్చర్ అంటే ఒక క్లౌవ్ అంటే లవంగం, సిన్నమం అంటే దాల్చిన చెక్క, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, వీటన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకుని దాన్ని పౌడర్ చేసి ఈ మిశ్రమంలో చాలా చిటికెడు ఆ పాలలో కలిపి పడుకునేటప్పుడు ఇవ్వడం వలన చాలా వరకు కోల్డ్స్ అండ్ కాఫ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీ బేబీకి ఆల్రెడీ కోల్డ్ అండ్ కాఫ్ ఉండి బాగా కండిషన్ ఉంటే గార్లిక్ అంటే వెల్లుల్లి, అజ్వైన్ అంటే వామ్, ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసి మీరు ఒక హ్యాండ్ కర్చీఫ్ లో దాన్ని కట్టి అది వేడిగా ఉన్నప్పుడు చెస్ట్ మీద కొంచెం లైట్ గా పెట్టడం వలన అండ్ దాన్ని బేబీకి మీరు స్మెల్ చేయమని చెప్పడం వలన ఏమంటే కండిషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.